హాయ్ అండి, నేను స్వప్న. ఈరోజు ఈ వీడియోలో మనం పెరుగు చారు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరి ఫేవరెట్ డిష్ అండి. మనకి ఎస్పెషల్లీ సమ్మర్లో అయితే ఏవైనా సరే కర్రీస్తో రైస్ అనేది ఎక్కువగా తినలేం కదండి. ఇలా చక్కగా ప్రతిరోజు కూడా మజ్జిగ చారు అనేది ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, పిల్లలు పెద్దలు కడుపు నిండుగా హాయిగా తినేస్తారు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక అర లీటరు చిక్కటి పెరుగు తీసుకోవాలండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒక కవ్వంతో కానీ లేదా విస్కర్తో కానీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. కావాలి అనుకుంటే మీరు మిక్సీ జార్లో వేసేసుకొని కూడా ఒక పల్స్ ఇస్తే చక్కగా పెరుగంతా కలిసిపోతుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 5 లేదా 6 పచ్చిమిర్చిల్ని కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే ఒక పావించు అల్లాన్ని పొట్టు తీసుకొని సన్న ముక్కలుగా తరుక్కొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక అర గ్లాస్ నీళ్ళని మిక్సీ జార్లో వేసేసుకొని దొలిపేసుకొని ఈ పెరుగులో వేసేసుకోవాలండి. ఎందుకంటే పెరుగులో నేను ముందు వాటర్ ఏం వేయలేదు కాబట్టి ఇలా మిక్సీ జార్ అనేది తొలిపి వేసేసాను. చూడండి, ఇలా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక పావు టీ స్పూన్ ఉద్దిపప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 లేదా 4 ఎండుమిర్చీలు వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. అవి ఫ్రై అవ్వగానే ఒక పెద్ద ఉల్లిపాయ స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఉల్లిపాయలు అసలు సాఫ్ట్ అవ్వకూడదండి. చాలా మంది ఇలా పోపులో కూడా వేసుకోకుండా డైరెక్ట్గా పచ్చి వాటిని పెరుగులోనే వేసుకుంటారు. అలా కాకుండా ఇలా పోపులో ఒక్క నిమిషం అలా ఫ్రై చేసేసుకొని తీసుకున్నా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు వేసేసి ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకున్నప్పుడే కొంచెం పచ్చి కరివేపాకు వేసేసుకొని ఒక చిటికెడు ఇంగువ, అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని మనం ముందే మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగులో వేసేసుకొని అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరని ఫైనల్గా గార్నిష్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన పెరుగుచారు అనేది రెడీ అండి. ఈ పెరుగుచారు కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుందండి. మీకు ఇలా గట్టిగా ఇష్టం లేకపోతే ఇంకొద్దిగా మీరు పెరుగు కలుపుకునేటప్పుడే వాటర్ కూడా వేసుకొని పల్చుగా అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అంతే అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.